పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో 37 గంటల 7 నిమిషాల పాటు చర్చ జరగగా రాజ్యసభలో 41 గంటల 15 నిమిషాలు డిస్కషన్ జరిగింది. మొత్తం 14 బిల్లులు ప్రవేశపెట్టగా 12 బిల్లులు పాస్ అయ్యాయి. గత నెల 21న సెషన్ మొదలైన నాటి నుంచి బీహార్ ఎస్ఐఆర్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. ఇలా ఆందోళనలతో ఉభయ సభల్లో గందరగోళం కంటిన్యూ అయింది. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సరిగ్గా నెల రోజుల పాటు సభ నడిచింది. గత నెల 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాల్టితో ముగిశాయి. ఉదయం లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక ఈ సమావేశంలో 14 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టారన్నారు స్పీకర్ ఓం బిర్లా. మొత్తం 12 బిల్లులు ఆమోదించబడ్డాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై 2 రోజుల ప్రత్యేక చర్చ కూడా జరిగిందని తెలిపారు. ప్రధాని మోదీ సమాధానంతో చర్చ ముగిసిందన్నారు. సభలో ఆందోళనల కారణంగా చాలా సమయం కోల్పోయామన్నారు స్పీకర్. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్. हमें एक स्वस्थ परंपराओं का निर्माण करना चाहिए और हमारी कोशिश होनी चाहिए कि हम संसद के अंदर गरिमापूर्ण चर्चा करें। लेकिन मैं लगातार देख रहा हूं नियोजित तरीके से गतिरोध करना, नारेबाजी करना, तख्तियां ले जाना। मैं आपसे आग्रह करना चाहता हूं कि ये देश का सबसे बड़ी लोकतांत्रिक संस्था है। सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है. ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన వెంటనే విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళనలతో సభను వాయిదా వేశారు స్పీకర్. అటు రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ప్రొటెస్ట్లో 2 గంటలకు వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్. మధ్యాహ్నం రాజ్యసభ తిరిగి ప్రారంభమయ్యాక ఆన్లైన్ గేమింగ్ బిల్లు పాస్ అయింది. నిన్నే లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాలు తీవ్ర ఆందోళనల మధ్య బిల్లును పాస్ చేశారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆన్లైన్లో జరిగే అన్ని రకాల మనీ గేమ్స్ ను నిషేధిస్తూ ఈ బిల్లును రూపొందించారు. Shri Ashwini Vaishnav to move that the bill be passed. Honorable Deputy Chairman sir, I rise to move that the bill be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. The House stands adjourned, signed aye. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. విపక్షాల ఆందోళనలు కంటిన్యూ చేశాయి. ఆందోళనల మధ్య రాజ్యాంగం 130 సవరణ బిల్లు 2025, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపారు డిప్యూటీ చైర్మన్. వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలు కలిగించిన అంతరాయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు డిప్యూటీ చైర్మన్. సభ 41 గంటల 15 నిమిషాలు మాత్రమే పనిచేసిందన్నారు. ఈ సమావేశంలో 14 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. తర్వాత రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది.